ట్రైనీ ఐఏఎస్ వ్యవహారం మరొక మలుపు తిరిగింది. తప్పుడు ధృవీకరణలు సమర్పించినట్టుగా బయటపడింది. గొంతెమ్మ కోర్కెలతో ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రైనీ కలెక్టర్ పూజాకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్టు అఫిడవిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీటిని నిర్ధారించే తప్పనిసరి వైద్య పరీక్షలకు ఏకంగా 6 సార్లు ఆమె డుమ్మా కొట్టారు. 2022 ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కోవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి 6వసారి పిలుపు రాగా పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. కీలకమైన ఎంఆర్ఐ పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదో రకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రిబ్యునల్లో సవాల్ చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజ ఓబీసీ ధృవీకరణపైన వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చిన ఐఏఎస్ హోదాను పొందగలిగారు. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని డాక్టర్ పూజా కేత్కర్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్ బ్లూ బేకాన్ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితో పాటు ఒక కానిస్టేబుల్ తో అధికారిక ఛాంబర్ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్ ప్లేట్ పెట్టుకుని దాన్నే తన ఛాంబర్ గా వినియోగించుకున్నారు. పూజా వ్యవహారాన్ని పూణే కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెను పూణే నుంచి వాసిం జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యే వరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్ గా పూజ వ్యవహరిస్తారు.